ప్రధాని మోదీ ఏపీ పర్యటన వాయిదా పడింది. ఇక రాష్ట్రంలో వచ్చే నెల 3, 4 తేదీల్లో ఆయన ఎన్నికల ప్రచారానికి రావాల్సి ఉంది. అయితే మోదీ పర్యటనను మే 7, 8 తేదీలకైతే మార్చినట్లుగా రాష్ట్ర బీజేపీ ప్రకటించింది. ఇక మూడో దశ ఎన్నికల ప్రచారంలో పీఎం తలమునకలై ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది. అనకాపల్లి, రాజమండ్రి, పీలేరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో ప్రధాని ప్రచార సభల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఇక ప్రధాని మోదీ ఏపీ పర్యటన అయితే వాయిదా పడింది. అయితే రాష్ట్రంలో వచ్చే నెల 3, 4 తేదీల్లో ఆయన ఎన్నికల ప్రచారానికి అయితే రావాల్సి ఉంది. అయితే మోదీ పర్యటనను 7, 8 తేదీలకైతే మార్చినట్లుగా రాష్ట్ర బీజేపీ ప్రకటించింది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, ఈ మోదీ పర్యటనకి సంబంధించి అయితే షెడ్యూల్ అంతా కూడా చేంజ్ అయినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, ఏంటి? మమతా, ఆంధ్రప్రదేశ్లో వచ్చే నెల 3, 4 తేదీల్లో ప్రధాని మోడీ పర్యటన ఉంటుందని, అలాగే కూటమి సభ్యులతో కలిసి ఆయన 4 సభల్లో పాల్గొని కొన్ని రోడ్ షోలు కూడా నిర్వహిస్తారంటూ కూడా ముందుగా ఏదైతే ఆ పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన పర్యటనలో స్వల్ప మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. 4 సభలు ఎక్కడైతే నిర్వహిస్తారో ఆ ప్రాంతంలో ఇంకా కొన్ని ఏదైతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండడం, అలాగే దీనికి సంబంధించి ప్రధాని మోడీ పర్యటనను విజయవంతం చేసేందుకు గాను ఈ యొక్క షెడ్యూల్ అయితే మరలా మార్చినట్టుగా తెలుస్తుంది. అయితే 7, 8 తేదీల్లో ఖచ్చితంగా ప్రధాని మోడీ ఇటు ఆంధ్రప్రదేశ్ కు వస్తారు. ముఖ్యంగా ఇటు విజయవాడ, రాజమండ్రి, రాజంపేట, అలాగే అనకాపల్లి 4 నియోజకవర్గాల్లో కూడా ఆయన పర్యటన కొనసాగుతుంది. రోడ్ షోతో పాటుగా ఇటు భారీ బహిరంగ సభలను కూడా నిర్వహించేందుకు ఇప్పుడు పార్టీ శ్రేణులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ ఏర్పాట్లలో భాగంగానే ఆలస్యం కావడం వల్ల 3, 4 తేదీల్లో రావాల్సినటువంటి ఈ యొక్క షెడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని 7, 8 తారీఖులకు మార్చినట్టుగా కూడా ఇటు బీజేపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. మమత, రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.